నమస్తే అండి, నా పేరు సాంబశివరావు. వెల్కమ్ టు శివ బిజినెస్ స్ట్రాటజీస్. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఐఎంసి కంపెనీ అనేది పూర్తిగా ఆర్గానిక్ కంపెనీ. ఈ రోజుల్లో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. వాహనాల ద్వారా వచ్చే పొగ వల్ల, ఫ్యాక్టరీల ద్వారా వచ్చే పొగ వల్ల, ఇలా ఎన్నో కారణాల వల్ల వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. మనం పీల్చే గాలిలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉండటం వలన మన శరీరంలో ఉండే కణాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ రాడికల్స్ ప్రభావం వల్ల శరీరంలో కణాలు చనిపోవడం జరుగుతుంది. ఈ కారణంగా మన శరీరంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు యాక్టివేషన్ అవ్వటం జరుగుతుంది. ఇటువంటి వైరస్ల బారి నుండి తప్పించుకోవడానికి కణాలకు వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరము. కణాలకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. సి విటమిన్ తీసుకోవడం వలన కరోనా ప్రభావం మన మీద చాలా తక్కువగా ఉంటుంది. సి విటమిన్ కోసము మన దగ్గర హిమాలయన్ బెర్రీ జ్యూస్ అందుబాటులో ఉంది. హిమాలయన్ బెర్రీ జ్యూస్ గురించి తెలుసుకుందాము. హిమాలయన్ బెర్రీ అనేది లేహ్ లడక్ అనే ప్రాంతంలో హిమాలయాల్లో -30°C పెరుగుతూ ఉంటాయి. హిమాలయన్ బెర్రీ పేటెంట్ రైట్స్ ఇండియన్ గవర్నమెంట్ కేవలం ఐఎంసీకి మాత్రమే ఇవ్వడం జరిగింది. హిమాలయన్ బెర్రీలో ఆక్సిజన్, ఏ విటమిన్, ఈ విటమిన్, B1, B2 విటమిన్లు మరియు 18 రకాల అమినో యాసిడ్స్, 25 రకాల ఖనిజ గుణాలు ప్రత్యేకించి సి విటమిన్ పుష్కలంగా కలిగి ఉంది. మన హిమాలయన్ బెర్రీ జ్యూస్ 30 ml = 50 బత్తాయిలు, 50 కమలాలతో సమానము. కరోనా ఎదుర్కోవాలంటే సిట్రిక్ అంటే సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినాలి అంటున్నారు డాక్టర్లు. దీనివలన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. హిమాలయన్ బెర్రీలో ఒరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్స్ అబ్జార్బెన్స్ కెపాసిటీ, ఆ వాల్యూ చాలా అధికంగా ఉంటుంది. ఒరాక్ గురించి మనం తెలుసుకుందాము. మనకు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఆరోగ్య సమస్యతో హాస్పిటల్లో చేరారని చెప్పి అనుకోండి. వాళ్ళని చూస్తానికి వెళ్ళినప్పుడు మనం ఏమి తీసుకెళ్తాము? ఫ్రూట్స్ తీసుకెళ్తాము. ఎక్కువగా ఎటువంటి ఫ్రూట్స్ తీసుకెళ్తామంటే యాపిల్, గ్రేప్స్, కమల ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకెళ్తాము. ఇలాంటి ఫ్రూట్స్లలో సిట్రిక్ అంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సిట్రిక్ ఉన్న ఫ్రూట్స్లలో మాత్రమే ఒరాక్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. పేషెంట్ శరీర కణాలకు అంటే బాడీ సెల్స్, వాటికి ఆక్సిజన్ లెవెల్స్ త్వరగా అందవు. ఆక్సిజన్ లెవెల్స్ న్యాచురల్గా అందాలంటే సిట్రిక్ ఉన్న ఫ్రూట్స్ తినాలి అంటున్నారు డాక్టర్లు. కాబట్టి పేషెంట్ త్వరగా రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫ్రూట్స్లలో ఉండే ఒరాక్ వాల్యూస్ కంటే హిమాలయన్ బెర్రీలో ఉండే ఒరాక్ వాల్యూస్ 50 రెట్లు అధికం. అందుకే హిమాలయన్ బెర్రీని సూపర్ ఫ్రూట్ అని పిలుస్తారు. యాపిల్స్, గ్రేప్స్, బత్తాయి, నిమ్మ, నారింజ, ఉసిరి వాటితో పోల్చుకుంటే హిమాలయన్ బెర్రీలో సి విటమిన్ 20 రెట్లు అధికం. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. క్యాన్సర్ కణాలను పెరగనివ్వదు. నరాల బలహీనత ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉండటం వలన చర్మం మీద ముడతలు రాకుండా ఉంటాయి. సో చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటాము. వాడే విధానము: ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 200 ml నీటిలో 30 ml జ్యూస్ వేసుకుని తాగాలి. రాత్రిపూట తీసుకోమాకండి, యాక్టివ్గా ఉంచుతుంది కాబట్టి నిద్ర పట్టదు. గ్యాస్ట్రిక్ సమస్య నార్మల్గా ఉంటే 15 ml తీసుకోండి. 5 సంవత్సరాల పైబడిన పిల్లలకు 5 ml ఇవ్వవచ్చు. ఎవరు వాడకూడదంటే గ్యాస్ట్రిక్ సమస్య అధికంగా ఉన్నవారు, పేగిపూత, అల్సర్ సమస్యతో బాధపడేవారు వాడకూడదు. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి లీటర్ బాటిల్ ఎంఆర్పి 1330 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే 950 రూపాయలకి వస్తుంది. అర లీటర్ బాటిల్ ఎంఆర్పి 835 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 595 రూపాయలకి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మీకు కావాలంటే ఈ లింక్ మీకు ఎవరైతే పెట్టారో వాళ్ళని సంప్రదించండి. లేదా మీరు యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. మీరు యూట్యూబ్లో గనక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు మాతో కలిసి ఐఎంసి బిజినెస్ చేయాలనుకుంటే మా ఛానల్లో ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత
మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ సాంబశివరావు బిజినెస్ ఎక్స్పర్ట్ సైనింగ్ ఆఫ్.